నమస్తే అండి, నేను రజా. కిరణ్ రాయల్ గారు నిన్నటి నుంచి ఒక సెన్సేషన్. సరే, నిన్నటి వరకు తన వైపు వర్షం చెప్పుకున్నాడు. కానీ నిన్న నైట్ ఎవరైతే సదరు మహిళ ఉన్నారో ఆమె బయటకు వచ్చి కొన్ని వీడియోస్ని అయితే బయటపెట్టినటువంటి పరిస్థితిగా మొత్తానికైతే వచ్చినాయి అనమాట. వాళ్ళిద్దరూ ఒక హోటల్లో ఉన్నట్లు ఆ చైన్ వేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ఆ డబ్బుల వరకు అనుకుంటే దానికి సంబంధించి ఏం మాట్లాడినా ఒక అర్థవంతంగా ఉంటుంది. బట్ ఇది వచ్చేసి పర్సనల్ లైఫ్స్, ఒక మగ ఒక ఆడ మధ్య ఉన్నటువంటి గొడవ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ పార్టీస్కి ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా జనసేన పార్టీ ఇలాంటి వాటిని ఏమాత్రం కూడా ఎంకరేజ్ చేయదని చెప్పడానికి మరోసారి జనసేన పార్టీ చాలా క్విక్ డెసిషన్ తీసుకుంది. అదేవిధంగా చాలా అగ్రెసివ్ డెసిషన్ కూడా తీసుకుందని చెప్పాలి. మనందరికి కూడా తెలిసిందే జానీ మాస్టర్ విషయంలో కూడా ఆయన చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం. అదేవిధంగా అసలుకి ఆయన అరెస్ట్ అయ్యే ముందు కూడా విజయవాడ ఫ్లడ్స్ వస్తే ఆ ఫ్లడ్స్ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ బాధితులు ఉన్నారో ఆ బాధితుల కోసం అని చెప్పేసి ఆహార పొట్ల పట్టుకుని ఆ బురదలోకి పంచినాడు జానీ మాస్టర్. అయితే జనసేన పార్టీ ఒకటే చెప్పింది, నువ్వు నిజంగా తప్పు చేయకపోతే నిన్నేంటో నువ్వు నిరూపించుకొని మళ్ళీ పార్టీలోకి రా, అప్పటి వరకు పార్టీ వ్యవహారాల్లో తలదొచ్చడానికి వీలుండదని చెప్పేసే విధంగా ఆ రోజున కూడా సేమ్ ఇలాంటి ప్రెస్ నోటే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా కిరణ్ రాయల్ గారి విషయంలో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎక్కినంత మాత్రాన దీని నిజాలు నెగ్గిదేల్చాల్సింది కోర్టులోనే. వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే కోర్టులకు పోతే అక్కడే మాత్రమే న్యాయం జరుగుతుంది. అది తప్పు చేసినారో ఒప్పు చేసినారు అనేది. సో ఈ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, మీ పార్టీలో అది జరిగిందంటే మా పార్టీలో ఇది జరిగిందని చెప్పేసి మాట్లాడుకోవడానికి తప్ప ఎందుకు లేదు. ఇక జనసేన పార్టీ ఫస్ట్ అసలు ఏం లెటర్లో ఏం చెప్పింది, అదేవిధంగా అసలు శుద్ధపోసలుగా మాట్లాడుతున్నటువంటి ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల భాగోతాలు తెలిసి కూడా వాళ్ళు రియాక్ట్ అవుతున్నటువంటి తీరుకి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. సో ముందుగా కిరణ్ రాయల్ గారి విషయానికి వస్తే కనుక, కిరణ్ రాయల్ గారు వచ్చేసి ఇప్పుడు తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా అయితే ఉన్నారనమాట. సో ఇన్ఛార్జి పొజిషన్ అంటే మామూలు పొజిషన్ కాదు, అంచెలంచెలుగా ఎదిగా స్థాయికి పోయినాడు. కానీ ఏంటంటే దరిద్రం తాండవం చేస్తే ఎవడో కాపాడలేడు కదా. సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఈరోజు ఎదురైంది. సో దీనికి సంబంధించి జనసేన పార్టీ ఏం చెప్తుందంటే, గత కొన్ని రోజులుగా కిరణ్ రాయల్ గారి మీద మీడియాలో చోటు చేసినటువంటి ఆరోపణలపై క్షుణ్ణంగా పరిశీలన జరపవలసిందిగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కాన్ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. కాన్ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అందువల్ల పార్టీ ఆదేశాలు వెలువడే వరకు పార్టీ కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండాల్సిందని చెప్పేసి నిర్ణయించడమైనదని చెప్పేసి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అయితే అఫీషియల్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించి సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగతమైన విషయాలను పక్కకు పెట్టాలని జన సైనికులు, వీర మహిళలు, నాయకులకు పార్టీ అధ్యక్షులు స్పష్టం చేశారు. చట్టానికి ఎవరు అతీతులు కాదని, చట్టం తన పని తాను చేస్తూ ఉంటుందని చెప్పేసి పేర్కొనడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, ఇది జనసేన పార్టీ కార్యకర్తలు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించండి. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించడం అంటే ఎవరైనా ఏదైనా సిచ్యువేషన్ లో ఉంటే కనుక, లేదంటే ప్రాంతంలో ఆంధ్రాలో ఏదైనా రోడ్లు బాగపోతేనో, పరిస్థితులు బాగపోతేనో, ఎక్కడ ఏదైనా ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితేనో వెంటనే మా దృష్టికి తీసుకురామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరుగుతుంది. అంతే తప్ప ఇలాంటి వ్యక్తిగత ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పేసి జన సైనికులకి, వీర మహిళలు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత దూషణలకి ఏమాత్రం కూడా చోటు ఇవ్వద్దు అనేది చెప్పేటటువంటి మాట. అదేవిధంగా చట్టానికి ఎవరు అతీతులు కాదని, చట్టం తన పని తాను చేసుకుంటుందని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, జనసేన పార్టీ మీరు చూడండి చాలా క్విక్ డెసిషన్ తీసుకుంది. బేసిక్గా తటపటాయించి ఒక వారం రోజులు ఆగి ఇంకా న్యూస్ ఛానల్స్లో మీడియాలో రచ్చరచ్చ అయ్యి ఆ తర్వాత రాద్ధాంతం జరిగిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడడం వేరు, ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం వేరు. అలా కాకుండా ఏం జరగల, నిన్న అలా జరిగింది. ఆ మహిళ బయటకు వచ్చింది, కొన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చింది. సో ఇలాంటి టైంలో కిరణ్ రాయల్ గారికి సంబంధించి జరుగుతున్నటువంటి రాద్ధాంతంపై జనసేన పార్టీ వెంటనే స్పందించి అతనికి సంబంధించి ఎలాంటి రెస్పాండ్ అవ్వద్దు, పార్టీ తరఫున నువ్వు మాట్లాడడానికి వీలేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మీరు చూడండి, సేమ్ ఇదే జరిగింది జానీ మాస్టర్ విషయంలో కూడా. ఆ రోజు కూడా అంతే. ఆ సదరు ఎవరైతే లేడీ కొరియోగ్రాఫర్ వచ్చేసి జానీ మాస్టర్ మీద కేసు పెట్టిందో వెంటనే ఆ రోజు జనసేన పార్టీ ఎవరి పక్క నిలబడాలి, అటు పక్క జానీ మాస్టర్ పక్క నిలబడలేదు, అలా అని చెప్పేసి సదరు మహిళ కొరియోగ్రాఫర్ పక్క నిలబడలేదు. ఈ రోజు కూడా సేమ్ అదే. తన పార్టీ నాయకుడు అయినప్పటికీ తన పార్టీకి వాయిస్గా ఉండి కష్టకాలంలో మరి ముఖ్యంగా వైసీపీ పార్టీని ఏకీపారేయడంలో వైసీపీ పార్టీ నాయకత్వాన్ని
చీల్చి చెండాడడంలో ఒక కీలక భూమిక పోషించినటువంటి కిరణ్ రాయల్, నిజం చెప్పాలంటే నగరి నియోజకవర్గానికి సంబంధించి రోజారెడ్డి మీద ఏ స్థాయిలో మాటలు దాడి చేశాడంటే, గత 5 సంవత్సరాలు అసలుకి అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం తొణకకుండా బెనకకుండా భయపడకుండా తన అటాక్ని అయితే చూపించగలిగినాడు. కానీ ఏంటంటే కాలం ఎక్కడో కొట్ట ఏదో మనలో లోపాలు, సో ఆ లోపాల రీత్యా జరగకూడని టైంలో జరిగిపోయినాయి, బయటపడకూడని టైంలో బయటపడ్డాయి. సో మొత్తానికైతే అధికారం వచ్చిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తే కనుక, అధికారం లేకపోతే కనుక వాళ్ళు తిట్టారంటే అది పెద్ద వైరల్ కాదు, అదేవిధంగా అది ఒక సెన్సేషనల్ కాదు. ఎప్పుడైతే అధికారం వచ్చిందో సెన్సేషనల్. మీరు చూడండి, అంబటి రాంబాబు గారు చేశారో లేదో తెలియదు, బట్ ఆయనకి సంబంధించినటువంటి ఆడియో ఫైల్స్, ఆడియో కాల్లో ఏ బయటకు వస్తే ఎంత రచ్చ జరిగింది, చివరాక ఆయనే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన ఉన్నాడు, ఎవరో అవంతి శ్రీనివాస్ గారికి సంబంధించి ఏవో వచ్చినాయి, సో అది అయిపోయింది. ఆ తర్వాత శాంతికి సంబంధించి ఇంకోటి వచ్చింది, అది అయిపోయింది. ఆ తర్వాత ఇంకొకరు కూడా ఉన్నారనమాట. సో ఆయన అయితే ఏకంగా నిలబడిన గంటను చూపించినాడు కదా, సో అది కూడా అయిపోయింది. కానీ మీరు చూడండి, వైసీపీ పార్టీలో ఏ ఒక్క నాయకుడి మీద పెద్ద చర్యలు అయితే ఎక్కడ కూడా తీసుకున్నట్టు మీకు కనిపించదు. బట్ జనసేన పార్టీలో క్విక్ డెసిషన్స్ అయితే తీసుకున్నారు, ఇది శుభపరిణామం. బట్ దీని ద్వారా ఒక విషయాన్ని అయితే గమనించవచ్చు, ఏమంటే పార్టీలో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే లైన్ క్రాస్ చేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే కనుక మిమ్మల్ని పార్టీ వెనకేసుకురాదు, మీ వెనక పార్టీ నిలబడదు అనే ఒక సంకేతాన్ని అయితే క్లియర్గా ఈరోజు జనసేన పార్టీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అయితే పంపించారు. తద్వారా ఇప్పటి నుంచి ఎవరైనా సరే ఇలాంటి పనులు ఏదన్నా ఉంటే కనుక ఎక్కడికక్కడ మానుకోవడం మంచిది. లేదంటే కనుక ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు, అన్ని టర్మ్స్ బాగున్నప్పుడు అంతా బాగా జరిగింది, మెడలోకి గోల్డ్ చైన్లు వచ్చినాయి. ఎక్కడైతే దెబ్బ పడిందో, ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అయినాయో వెంటనే మీ వీడియోలన్నీ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రత్యర్థుల చేతిలో ఆయుధమైంది. ఈరోజు కిరణ్ రాయల్ అనే వ్యక్తి అసలు ఈ విధంగా అవడానికి కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళు అటాక్. రాత్రి నుంచి ఒకటే మాటల దాడి, చేతల దాడి, ఆ వీడియోస్ మొత్తాన్ని వైరల్ చేస్తున్నారు. జనసేన పార్టీ నీతులు చెప్తుంది, కబుర్లు చెప్తుంది కదా, వీళ్ళు మాత్రం కబుర్లు మాత్రమే చెప్తారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోరని చెప్పేసి అదొక అటాక్. సో గుర్తుపెట్టుకోండి, అంత ఒత్తిడి క్రియేట్ చేసేటట్టు వాళ్ళు చేస్తున్నారు. బేసిక్ ఏంటంటే దీంట్లో ఎవిడెన్స్ ఎలా ఉన్నాయంటే, సదరు మహిళతో కిరణ్ రాయల్ గారు కనిపించినటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఈ రోజున బ్లాస్టింగ్ న్యూస్ అయింది. అది కనుక అలాంటివి లేకపోయి ఉంటే, మనీ ట్రాన్సాక్షన్స్ వరకు ఇబ్బంది అయి ఉంటే కనుక దాన్ని ఏ విధంగా నేను సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అంటే ఆమెకి ఇచ్చినటువంటి ఎవిడెన్స్ చూపించి కోర్టులకు పోవడం, ఆడికి పోవడం, ఏడికి పోవడం చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే ఇది పర్సనల్ ఇష్యూ అయిందో, పర్సనల్ మ్యాటర్ అయిందో, ఒక హోటల్లో ఇది ఏది గోల్డ్ చైన్ ఏదైతే అయిందో, అంత ర్యాప్ ఉన్న మహిళతో ఇంత ర్యాప్ ఉంది, అదేవిధంగా ఇతనికి పెళ్ళి అయింది, అది జరిగింది, ఇది జరిగింది, ఇలా రకరకాల సంబంధాలు, ఆ సంబంధం, ఈ సంబంధం, ఇన్ని అంటే కట్టేపాటికి ఇది ఎంత రచ్చలేసిందో ఇక కిరణ్ రాయల్ గారే చూసుకోవాలి. ఏదైనప్పటికీ కూడా ఈ ఇష్యూ నుంచి వీళ్ళంతవరకు బయటకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఏమంటే మనుషులు అన్న తర్వాత ఎవడైనా ఎక్కడో కూడా తప్పనిసరిగా తప్ప ఎక్కడో కూడా ఏదో ఒక మొదలు జరిగిద్ది. సో ఒకవేళ తప్పు చేస్తుంటే కనుక ఆ తప్పును సరిదిద్దుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. అంతకుమించి చెప్పడానికి అయితే ఏం లేదు. ఏదేమైనప్పటికీ కూడా జనసేన పార్టీ అయితే చాలా క్విక్ డెసిషన్ తీసుకుంది, చాలా స్ట్రాంగ్ డెసిషన్ కూడా తీసుకుంది.